ఈరోజే అనంత పద్మనాభ వ్రతం. భరించలేని కష్టాలలో నుంచి బయటపడవేయగల ఏకైక వ్రతం. ఎవరైతే 14 సంవత్సరాలు ఈ వ్రతాన్ని విడవకుండా ఆచరిస్తారో వారికి కష్టమనేది దరిచేరదు. పూర్వకాలం నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో పరమ నిష్ఠతో ఈ వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు ఆచరిస్తూ ఉన్నారు. వ్రత విధానాన్ని స్వయంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకి వివరించడం జరిగింది. ఈరోజు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పిన ఈ కథను ఎవరైతే వింటారో వారికి ఆ అనంత పద్మనాభ స్వామి కృపా కటాక్షాలు కలిగి వారి ఇంట్లో దారిద్ర్యం అనేది దరిచేరదు. సకల శుభాలు కలుగుతాయి. అష్ట ఐశ్వర్యాలతో తొలతూగేలా ఆ స్వామి ఆశీర్వచనం కలుగుతుంది. ఈ వ్రత కథలో వ్రత నియమాలు, వ్రత విశిష్టత కూడా చెప్పటం జరిగింది. కావున ఆ వ్రతాన్ని ఆచరిస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం ఈ కథను వినటం వలన కలుగుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ కథను చివరి వరకు విని ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులు కండి. ఎప్పుడూ వ్రత కథలను మధ్యలో ఆపివేయటం మంచిది కాదు. కాబట్టి పూర్తిగా ఈ కథను వినండి. అనంత పద్మనాభ వ్రత కథ. ఒకానొక సమయంలో పంచపాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారి యోగక్షేమాలు విచారించడానికి శ్రీకృష్ణుడు వారి దగ్గరకు వస్తాడు. శ్రీకృష్ణుని చూడగానే ధర్మరాజు చిరునవ్వుతో ఎదురేగి స్వాగత మర్యాదలతో సత్కరించి ఉచిత ఆసనం ఇచ్చి గౌరవించాడు. కొంతసేపు కుశల ప్రశ్నలు జరిగాక, కృష్ణ, మేము పడుతున్న కష్టాలు నీకు తెలియనివి కాదు. ఏ వ్రతం చేస్తే మా కష్టాలు తొలగిపోతాయో దయచేసి మాకు ఉపదేశించు అని ప్రార్థిస్తాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మరాజా, మీ కష్టాలు తీరాలంటే అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించండి అని సలహా ఇస్తాడు. అప్పుడు ధర్మరాజు, కృష్ణ, అనంతుడంటే ఎవరు అని ప్రశ్నిస్తాడు. ధర్మరాజా, అనంత పద్మనాభుడు అంటే మరెవ్వరూ కాదు, నేనే కాలస్వరూపుడనై సర్వం వ్యాపించి ఉంటాను. రాక్షస సంహారం కోసం నేనే కృష్ణునిగా అవతరించాను. సృష్టి స్థితి లయ కారణభూతుడైన అనంత పద్మస్వామిని కూడా నేనే. మత్స్యకూర్మ వరాహాది అవతారాలు నావే. నా యందు 14 ఇంద్రులు, అష్టవసువులు, 11 రుద్రులు, 12 సప్త ఋషులు, 14 భువనాలు, ఈ చరాచర సృష్టి చైతన్యము ఉన్నాయి. కనుక అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించు అని ఉపదేశిస్తాడు. ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలి? ఇంతకు ముందు ఎవరైనా చేశారా కృష్ణ అని అడగగా, దానికి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం కృతయుగంలో వేదాంగ విధుడైన సుమంతుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు దీక్షాదేవి. ఈ ఏకైక కుమార్తె పేరు సుగుణవతి. ఈమెకు దైవభక్తి మిక్కిలి ఎక్కువ. సుగుణవతికి యుక్త వయసు వచ్చేసరికి ఆమె తల్లి మరణించటంతో సుమంతుడు మరొక యువతిని వివాహం చేసుకున్నాడు. ఇతని రెండవ భార్య పరమగయ్యాలి. అందుచేత సుమంతుడు తన కుమార్తె అయిన సుగుణవతిని కౌండిన్య మహర్షికి ఇచ్చి వివాహం జరిపించాడు. సుమంతుడు తన అల్లునికి ఏదైనా బహుమానం ఇవ్వాలని అనుకుంటాడు. ఈ విషయం తన భార్యతో చెప్తే ఆమె అల్లుడని కూడా చూడకుండా అమర్యాదగా ప్రవర్తిస్తుంది. సుమంతుడు తన భార్య ప్రవర్తనకు బాధపడి పెళ్లి కోసం వాడగా మిగిలిన సత్తుపిండిని అల్లునికి బహుమానంగా ఇచ్చి పంపిస్తాడు. సుగుణవతి తన భర్తతో కలిసి వెడుతూ మార్గమధ్యంలో ఒక తటాకం దగ్గర ఆగింది. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు ధరించి అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తున్నారు. సుగుణవతి ఆ వ్రతం గురించి ఆ స్త్రీలను అడుగుతుంది. వారు ఇలా చెప్పటం ప్రారంభించారు. ఓ పుణ్యవతి, ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్దశి పర్వదినమందు ఆచరించాలి. వ్రతం ఆచరించే స్త్రీ నదీ స్నానం చేసి ఎర్రని చీర ధరించి వ్రతం చేసే ప్రదేశాన్ని గోమయంతో అలికి పంచవర్ణాలతో అష్టదళ పద్మం వేసి ఆ వేదికకు దక్షిణ భాగంలో ఉదకపూరిత కలశాన్ని ఉంచి వేదిక మరో భాగంలోకి యమునాదేవిని, మధ్య భాగంలో దర్భలతో చేసిన సర్పాకృతిని ఉంచి అందులోకి శ్రీ అనంత పద్మనాభ స్వామిని ఆవాహన చేసి షోడశోపచారాలతో అర్చించాలి.
పూజా ద్రవ్యాలన్నీ 14 రకాలు ఉండేలా చూసుకోవాలి. 14 ముడులు కల కుంకుమతో తడిపిన నూతన తోరాన్ని ఆ అనంత పద్మనాభ స్వామి సమీపంలో ఉంచి పూజించి 7.5 కిలోల గోధుమ పిండితో 28 అరిసెలు చేసి స్వామికి నైవేద్యం పెట్టి వాటిలో 14 అరిసెలు బ్రాహ్మణులకు దానమిచ్చి మిగిలిన వాటిని భక్తిగా భుజించాలి. ఇలా 14 సంవత్సరాలు వ్రతం ఆచరించి ఉద్యాపన చెయ్యాలి అని చెప్తారు. వెంటనే సుగుణవతి అక్కడే శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించి తన తండ్రి ఇచ్చిన సత్తుపిండితో అరిసెలు చేసి బ్రాహ్మణులకు వాయనం ఇస్తుంది. ఆ వ్రత ప్రభావం వలన సుగుణవతి అఖండ ఐశ్వర్యవంతురాలవుతుంది. కౌండిన్యునకు గర్వం పెరిగింది. 1 సంవత్సరం సుగుణవతి వ్రతం చేసుకుని తోరం కట్టుకుని భర్త దగ్గరకు వచ్చింది. కౌండిన్యుడు ఆ తోరాన్ని చూసి కోపంగా, ఎవరిని ఆకర్షించాలని ఇది కట్టావు అంటూ ఆ తోరాన్ని నిప్పుల్లో పడివేస్తాడు. అంతే ఆ క్షణం నుంచే వారికి కష్టకాలం మొదలై గర్భదరిద్రులు అయిపోతారు. కౌండిన్యునిలో పశ్చాత్తాపం మొదలై అనంత పద్మనాభ స్వామిని చూడాలనే కోరిక ఎక్కువ అవుతుంది. ఆ స్వామిని అన్వేషిస్తూ బయలుదేరుతాడు. మార్గమధ్యంలో పండ్లతో నిండుగా ఉన్న మామిడి చెట్టు పైన ఏ పక్షి వాలకపోవటం చూసి ఆశ్చర్యపోతాడు. అలాగే పచ్చగా నిండుగా ఉన్న పొలంలోకి వెళ్లకుండా దూరంగా ఉన్న ఆంబోతుని, పద్మాలతో నిండుగా ఉన్న సరోవరంలో దిగకుండా నిలబడి ఉన్న జలపక్షులను, మరో ప్రదేశంలో ఒంటరిగా తిరుగుతున్న ఓ గాడిదను ఏనుగును చూసి ఆశ్చర్యపోతూ, మీకు అనంత పద్మనాభ స్వామి తెలుసా అని అడుగుతాడు. తెలీదు అని అవన్నీ జవాబు ఇస్తాయి. ఆ స్వామిని అన్వేషిస్తూ తిరిగి తిరిగి ఒకచోట సొమ్మసిల్లి పడిపోతాడు. అప్పుడు అనంత పద్మనాభ స్వామికి అతనిపై జాలి కలిగి ఓ ఉద్ద బ్రాహ్మణుని రూపం ధరించి అతని దగ్గరికి వచ్చి సేదదీర్చి తన నిజరూప దర్శనం ఇస్తాడు. కౌండిన్యుడు ఆ స్వామిని పలు విధాలా స్తుతిస్తాడు. తన దరిద్రం తొలగించి అంత్యకాలంలో మోక్షం అనుగ్రహించమని కోరుకున్నాడు. ఆ స్వామి అనుగ్రహిస్తాడు. కౌండిన్యుడు తను మార్గమధ్యంలో చూసిన వింతల గురించి ఆ స్వామిని అడుగుతాడు. విప్రోత్తమ, తను నేర్చిన విద్యను ఇతరులకు దానం చెయ్యనివాడు అలా ఒంటరి మామిడి చెట్టుగాను, మహాధనవంతుడై పుట్టిన అన్నాతురులకు అన్నదానం చెయ్యనివాడు అలా ఒంటరి ఆంబోతుగాను, తాను మహారాజుననే గర్వంతో బ్రాహ్మణులకు బంజర భూమి దానం చేసేవాడు నీటి ముందు నిలబడిన పక్షుల్లాగాను, నిష్కారణంగా పరులను దూషించేవాడు గాడిదగాను, ధర్మం తప్పి నడిచేవాడు ఏనుగులాగా ఈ జన్మలో జన్మించారు. నీకు కనువిప్పు కలగాలనే వాటిని నీకు కనిపించేలా చేశాను. నీవు అనంత పద్మనాభ వ్రతాన్ని 14 సంవత్సరాలు ఆచరిస్తే నీకు నక్షత్రలోకంలో స్థానం ఇస్తాను అని చెప్పి మాయమవుతాడు. అని చెప్పి ఆ శ్రీ మహావిష్ణువు అంతర్ధానమవుతాడు. అనంతరం కౌండిన్యుడు తన ఆశ్రమానికి వచ్చి జరిగినదంతా భార్యకు చెప్పి 14 సంవత్సరాలు అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించి భార్యతో కలిసి నక్షత్రలోకం చేరుకుంటాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి వివరంగా చెప్తాడు.